పెట్టుకున్నావు నువ్వా? మే ఒకసారి అడు చూడు. ఉండి 2 రోజులు ఉండి. బాగున్నావా? చాలా బాగున్నాను నాయన. భయం వేస్తాను నిన్ను చూస్తా అంటే. పెద్దమ్మని చూస్తే భయం రాదా? నాకెందుకు భయం వస్తుంది కార్తీక? భయంలే నేనంటే. నన్ను వదిలేరా, నాకేం బాగలేదా? పెద్దనాయనా చూసుకో. పెద్దనాయనా కార్తీక ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. చదువుకున్నావు కార్తీక? చదువుతున్నావా? స్కూల్ హాలిడేస్ కదా, ఏం చేస్తున్నావు ఇప్పుడు? పెద్దమ్మని ఇంటి దగ్గర వదిలేసి నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీకి పోతావంట కదా, అక్కడ మీ మేనేజరు మంచి ఫ్రెండ్ అంటున్నానిక. అవునమ్మా, మేడం చాలా మంచిది, మంచి ఫ్రెండ్. నేను మేనేజరు ఫ్రెండ్ అన్నాను, నువ్వు మంచిది ఫ్రెండ్ అంటున్నావే. అమ్మాయా? అమ్మా తల్లి కార్తీక, నువ్వు అనుకున్నట్టు కాదు. మా మేనేజరు మంచి ఫ్రెండ్, సాఫ్ట్వేర్ లో మంచి ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. వర్క్ లో ఫ్రెండ్ అమ్మా. సరే సరే, మా పెద్దమ్మ పరుస్తుందో. పెద్దమ్మ ఏం తాత ఇట్ట అల్లుడిని పెట్టుకున్నావు నువ్వా? తల్లి, మా పెద్దల్లుడు మంచోడు, చిన్నల్లుడు మంచోడు, నువ్వు బంగారు తల్లివి. అందరికన్నా తాత మంచోడు. చిటి తల్లి, నువ్వు బాగా చదువుకోరా. అమ్మమ్మ, తాత అల్లుళ్ళు మంచోళ్ళు అంటున్నాడు, నీ కూతురు మంచోళ్ళు కదా. అల్లుళ్ళు మెచ్చుకోకపోతే ఈ సమాజం ఏడ గౌరవిస్తుంది నాయన. అబ్బో, నువ్వు గ్రేట్ అమ్మమ్మ. పెద్దనాయనమ్మ, థాంక్స్ మా బంధువులందరినీ కలిపిన దానికి. మే నీకే కాదు, ఫస్ట్ నాకు బంధువులు వాళ్ళు ఎవరు అనుకున్నావా? మా సొంత అక్క కొడుకులు. మీ నాయనమ్మ నాకు చెల్లి. సరేలే మే, థాంక్స్. సరే, అందరూ నిలబడుకోండి, ఒక ఫోటో తీసుకుందాం. అరే అందరూ వచ్చుండ్రు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే.